తిరుపతి నడకదారులు వెళ్ళేటప్పుడు చాలా మంది కొన్ని మిస్టేక్లు చేస్తున్నారు. అదేంటంటే లగేజ్ని వాళ్ళు మోసుకుంటూ ఎక్కుతున్నమాట. కొంత దారి వరకు పర్లేదు, అలా నడుచుకుంటూ ఎక్కొచ్చు. కానీ కొంత దూరం వెళ్ళాక మనకి ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా బరువు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కే కొద్దీ మెట్లు పెరిగే కొద్దీ మనకి చిన్న వస్తువు కూడా బరువు అని అనిపిస్తుంది. కాబట్టి మీరు ఎక్కేటప్పుడు మన కింద కౌంటర్లో మన లగేజ్ ని హ్యాండ్ వర్క్ చేస్తే వాళ్ళు దాన్ని మనకి పైకి తెచ్చిస్తారనమాట. మనకి నచ్చినప్పుడు మనం తీసుకోవచ్చు. ఆ రోజే తీసుకోవాలని లేదు, మీ పని మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన ముందు కూడా తీసుకోవచ్చు. మీరు తీసుకొని మళ్ళీ అక్కడ మనకి నియర్ బై లాకర్స్ ఉంటాయి, ఫ్రీ లాకర్స్ ఉంటాయి. దాంట్లో పెట్టి మీరు టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మేమైతే శీతాకాలం స్టార్టింగ్ లో వచ్చాం కాబట్టి ఎటు చూసినా పొగ మంచు, దీంతో పాటు వర్షము, క్లైమేట్ మొత్తం చల్లగా ఉంది. దాని కారణంగా చాలా చలిగా ఉందన్నమాట. అయినా మేము వర్షంలో తడుచుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం, ఎక్కడ ఆగట్లేదు. ఎందుకు ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉన్నాం. కొంతవరకు అయితే చాలా బాగుంది, ఎక్కుతూనే కొద్దీ ఎనర్జీ అవన్నీ ఉన్నాయి. అలా కొంచెం దూరం వెళ్ళే కొద్దీ మాలోన అన్ని తగ్గుతూనే ఉన్నాయి. అక్కడక్కడ ఆగుతూ ఎక్కుతున్నాం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ప్రతి నియర్ బై దగ్గరగా టాయిలెట్స్, నెక్స్ట్ వాటర్, నెక్స్ట్ అన్ని సదుపాయాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ తినడానికి దారిన ఏవి కారణం దొరుకుతుంటాయి, తినుకుంటూ వెళ్ళవచ్చు అనమాట. మనకి టికెట్లు కింద ఇస్తారు, ఆ టికెట్లు కింద తీసుకుని వెళ్ళాలి. లేదు కింద తీసుకోకపోతే మనకి పైన కూడా ఇస్తారనమాట. మనకి నడిచేందుకు పెసరగా టికెట్స్ ఏమి ఉండవు, నార్మల్ గా ప్రీ టికెట్లు తీసుకోవాలి. అప్పుడులో నడిచిక్కే వాళ్ళకి పెసరగా ఒక టికెట్స్ ఉండేవి అనమాట. లేవు, ఇప్పుడు నార్మల్ ప్రీ టికెట్లు తీసుకుంటూ మనం వెళ్ళాలి. ఇలా ప్రీ టికెట్లు తీసుకుని వెళ్ళడం వల్ల మనకి చాలా లేట్ అయితే అవుతుంది. మనకి నడకదారిలో చాలా జంతువులు, కోతులు, జింకలు చాలా వరకు కనిపిస్తుంటాయి. చాలా దగ్గర మనకు మ్యాక్సిమం ఉంటాయి. వాటికి ఫుడ్ గానీ ఏమి ఇవ్వద్దు అనేసి, ఫుడ్ ఇచ్చేటప్పుడు మన మీద అటాక్ చేస్తారని కొంచెం జాగ్రత్తగా ఉండండి వాటితో. మీరు ఎప్పుడైనా టెంపుల్కి వస్తామనేటప్పుడు ముందుగా బుకింగ్ చేసుకుని రండి. బుకింగ్ చేసుకుని రావడం వల్ల మనకి దర్శనం అనేది చాలా వేగంగా అవుతుంది. నార్మల్ గా వెళ్తే మనకి 12 గంటలు పట్టవచ్చు, ఒక్కొక్కసారి 24 hours పట్టవచ్చు. మాకైతే చాలా 34 hours పట్టింది. ముందు ఒకసారి బుక్ చేసుకుని రండి. మీరు బుక్ చేసుకోకపోయినా పర్లేదు, చేసుకోవచ్చు. కానీ దర్శనం ప్రీ దర్శనం అంటేనే కదా వెయిటింగ్ ఉంటుంది. చాలా దగ్గర వెయిటింగ్ చేయాల్సి వస్తూనే ఉంటది. మనకి పండగ సీజన్, ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు అయితే ఇంకా ఎక్కువగా ఉంటది. అప్పుడు ఒక 2 days 3 days కూడా పట్టేస్తుంది. కానీ మీరు వచ్చేటప్పుడు ఒకసారి చూడండి, అన్ని ఎంక్వైరీ చేసుకుంటూ రండి. ఎందుకంటే మనం 3 years 4 hours వెయిట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటది. ఎన్నో కష్టాలు పడి వస్తుంటాం. ఎన్ని కష్టాలు పడి వచ్చినా ఒక్కసారి సోమవారం చూడగానే ఆ కష్టాల్లో అవన్నీ పోతాయి. మనకి మనసు ప్రశాంతంగా ఉంటది. అసలు తిరుపతి ఎంటర్ అయ్యామంటేనే మన మైండ్ సెట్ మొత్తం మారిపోద్ది. మన మైండ్ లో ఏముండో అంత ప్రశాంతంగా ఉంటది. ఎప్పటికీ సోమవారం చూద్దామంటూ వెయిట్ చేస్తూ వెళ్తుంటాం. ఆ కారణంగా కొన్నిసార్లు మనకి నొప్పి కూడా తెలియదు, అలా ఉంటుంది తిరుపతికి ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకుండా ఉండరు. ఎందుకంటే తిరుపతిలో ఉన్న ప్రత్యేకత, ఆ దేవుడు మనం ఏది కోరినా అది చేస్తానని గట్టిగా నమ్ముతారు. ఎందుకంటే అలా జరుగుతుంది కూడా. అలా జరగకపోతే ఇంతమంది రారు. పైన ఎన్నో కష్టాలు పడుతూ పైకైతే వచ్చాం. ఇక్కడ రాగానే చాలా ఆకలిగా ఉంది. మరి ఏమీ లేట్ చేయకుండా డైరెక్ట్ గా అన్నదానానికి అయితే వచ్చాను. ఇలా తిని మళ్ళీ రిటర్న్ వెళ్ళి రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పుడు సోమవారం దర్శనంకి వెళ్దాం అనుకొని తినడానికి వచ్చానమాట. తినేసి సోమవారం మొక్కులు తీర్చి అన్ని చేసి సోమవారం దర్శనం కోసం బయలుదేరదామని. ఇక్కడ మనకి తిరుమలలో చాలా దగ్గర ప్రీ లాకర్స్ అయితే ఉంటాయి. మీరు ప్రీ లాకర్ లో మీ లగేజ్ పెట్టుకుంటూ సోమవారం దర్శనంకి వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా దగ్గర ఇది మేము వచ్చింది అయితే phase 3 అనమాట. ఏడుకి వచ్చి లాకర్ పెడతాం. ఇక్కడ చాలా సార్లు వచ్చాం కాబట్టి ఇక్కడికి వస్తున్నాం. ఇది కొంచెం టెంపుల్ కి కొంచెం దూరం కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఎవరు రారు, కానీ ఎక్కువ రారు. ఎందుకంటే దగ్గర నియర్ బై అందరు చూసుకుంటున్నారు. ఇది 1 to 2 kilometers డిస్టెన్స్ లో ఉంటది, అందుకే ఇక్కడ రారు. ఈ రోజు మార్నింగ్ 7 AM కి స్టార్ట్ అయితే మళ్ళీ మేము నెక్స్ట్ డే ఈవినింగ్ 7 PM కి బయటకు వచ్చాం. అంత టైం పట్టింది. మనం టెంపుల్ లో వీడియో తీయకూడదు, అవి వాళ్ళ రూల్స్ అనమాట. దానికి ఏదో కారణం ఉంటది.